దేవుని యొక్క పని మనకు దొరకడం అంటే ఎంతో ధన్యత. మనం ఎంత పని చేస్తే అంత పని చేయాలి. ఏ ప్లేస్లో దేవుడు నిన్ను పెట్టుకుని వాడుకోబోతున్నాడో ఆలోచించాలి. నా ద్వారా ఎంత గొప్ప కార్యం జరగబోతుంది ప్రభువా, ఎక్కడెక్కడ నన్ను వాడుకుంటావా అని దేవునిపై ఆధారపడే జీవితం నీకు నాకు కావాలి. డేవిడ్ లివింగ్స్టన్ మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఆఫ్రికా ఖండాన్ని వెలిగించినటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి. ఆఫ్రికా ఖండంలో ఆ నల్ల జాతీయుల మధ్య వాళ్ళకి దేవుని వాక్యం చెప్పడం ఒక్కటే నా పని అని అనుకోలే. మీరు బానిసత్వంలో ఉన్నారయ్యా, చిన్న చిన్న వాటికి లొంగిపోతున్నారు, పక్కోళ్ళకి రాజీ పడిపోతున్నారు. ఇలాంటి దురాక్రమణ వ్యాపారాల్లో చిక్కుకోకండి అని చెప్పేసి వాళ్ళ కోసం తుపాకీ పడతాడు. తుపాకీ పట్టుకుని అడవిలో ప్రయాణం చేస్తుంటే సింహం వచ్చి దాడి చేస్తే మొత్తం ఈ కన్నంతా వంకరపోయి మొహం అంతా చిపలా అయిపోయిన పరిస్థితి వస్తే ఆయనకి మళ్ళీ తిరిగి భార్యను చూడడానికి వెళ్తాడు. తలుపు తీసి భార్య అంటది, ఎవరు నువ్వు అని అడుగుద్ది అనే పరిస్థితి అతను ఎందుకు తెచ్చుకున్నాడు? దేవుని పనిలో అంతగా ఆయన అంకితమైపోయాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుని కార్యము బలంగా జరగాలి. మన సొంత ఆలోచనతో కాదు, దేవుని ఆలోచనతో మాత్రమే జరగాలి.